హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ, కళ్యాణ్ దుర్గం, ఒంటిమిద్ది. ఈ ప్రాబ్లం చూడండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లం అండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లం. ఏమంటున్నాడంటే కొంత అమౌంట్ అయితే ఉంది, అమౌంట్ అంటే అప్పు, ఇక్కడ అమౌంట్ అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కాదు, కొంత ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ పైన 100కి 5% ప్రకారం 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీకి, అదే ప్రిన్సిపల్ పైన 5% ప్రకారం 3 సంవత్సరాలకు అయ్యే వడ్డీకి మధ్య డిఫరెన్స్, తేడా ఎంత అంటున్నాడు. దీన్ని ఎలా చేస్తాము చూడండి, డైరెక్ట్ అటాక్ చేస్తాము. చూడండి, మన ప్రకారం మొత్తం పర్సెంట్ ఎంత అండి? 100%. లెక్క ప్రకారం మొత్తం అప్పు ఎంత? 2100 రూపాయలు. అయితే 5% ప్రకారం 2 ఇయర్స్కి, 5% ప్రకారం 3 ఇయర్స్కి అయ్యే వడ్డీల మధ్య తేడా కనుక్కోవాలి. అది మన మోటో ఈ లెక్కలో. అందుకని ఏం చేస్తామంటే 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి తేడా ఎంత? 1 ఇయర్. 3 - 2 1. ఒక ఇయర్కి ఎంత అంటున్నాడు రేటు? 5%. ఒక సంవత్సరానికి యాన్యువల్లీ అంటే ఒక సంవత్సరానికి ఎంత అంటున్నాడు? 5%. 1 × 5 ఎంత? రివర్స్ 5/100 × 2100. 2 zeros 2 zeros. 5 1s 5, 5 2s 10. సో ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనకి 105 వస్తుంది. థ్యాంక్ యూ. ఆల్రెడీ మనం అడ్వాన్స్డ్ షార్ట్ ట్రిక్ చెప్పుకున్నాం. దీన్నే ఫార్ములా బేస్ చేసుకుని ఎలా చేస్తామో చూద్దాం. జనరల్గా మనకు తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100. సో ఇది ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకు కనుక్కుందాం. ఫస్ట్ పి అంతే మనకు ఇచ్చినటువంటి అప్పు 2100, టైం వచ్చి 2 సంవత్సరాలు, రేట్ వచ్చి 5%/100. సో మనకు వచ్చి 5 2 10, 10 అంటే 210 రూపాయలు వస్తుంది వడ్డీ. ఎన్ని సంవత్సరాలకి ఇది? 2 సంవత్సరాలకి. అదే ఇంకొకటి కూడా ఉంది కండిషన్, 3 సంవత్సరాలకి ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో PTR/100. సో 2100, 3 ఇయర్స్, 5%/100. 2 zeros 2 zeros. 21 × 15. సో డైరెక్ట్ అటాక్ చేస్తున్నా. 513,315. ఇది 2 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ, ఇది 3 సంవత్సరాలకు వచ్చినటువంటి వడ్డీ. వాడు అడిగింది డిఫరెన్స్. 210కి 315కి తేడా ఎంత? 105. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రిక్ చెప్పడానికి నాకు ప్రోత్సాహం కావాలంటే మీరు బాగా లైక్లు చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ నేను చెప్పే మెథడ్లో మీకు ఏ మెథడ్ ఎఫెక్టివ్గా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ జై